పార్టీ ఓడింది, ఆయన కూడా ఓడిపోయారు. పవర్ పోయింది, కానీ ఆయన వాయిస్ లో బేస్ తగ్గట్లేదు. పైగా నోటి దూలతో పార్టీని, జిల్లా నేతల్ని ఇరకాటంలో పెడుతున్నారట ఆ నేత. తానేం తప్పు చేయలేదని సర్కార్ను టార్గెట్ చేయబోయి కార్నర్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నారట. తీరు మార్చుకో అన్నా అని చెప్తున్నా వినడం లేదట. ఆయన దూకుడు తమకు తలనొప్పిగా మారిందని వాపోతున్నారట మిగతా నేతలు. ఎవరా లీడర్? ఆయన అడ్డగోలు రాగమేంటి? అపోజిషన్లో ఉన్న రాచమల్లు ఎందుకు తగ్గడం లేదు? నోటి దూలన తప్పు చేయలేదన్న ధైర్యమా? రాచమల్లు తీరుతో వైసీపీ నేతలు ఎరకాటంలో పడిపోతున్నారా? ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మంచి మాటకారి. తన వాక్చాతుర్యంతో తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడని పేరు. తాను చెప్పిందే నిజమనేలా అందరినీ నమ్మించి మాట్లాడగల నేర్పరి కూడా. తన మీద చిన్న విమర్శ వచ్చినా ఓవర్గా రియాక్ట్ అయి పెద్ద పెద్ద స్టేట్మెంట్లివ్వడం ఆయన నైజం. తప్పు చేసి ఉంటే తన తల్లిదండ్రులకే తాను పుట్టలేదంటూ, తాను నమ్మే శివుడిపైన ప్రమాణం చేస్తానంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రొద్దుటూరు ప్రజలు ఇంకా మరవలేదు. అయితే ప్రత్యర్థులు చేసే విమర్శలకు నేరుగా సమాధానం చెప్పలేకే రాచమల్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న ప్రచారమూ ఉంది. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాచమల్లు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఎరకాటంలో పడేశాయి. అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే కడప జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు రాచమల్లు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు దుమారం లేపాయి. తమ్ముడు తప్పు చేస్తే జగన్ రాజీనామా చేస్తారా అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిసింది. తీరా ఆ కేసులో అవినాష్ ముద్దాయ్యారు. వెంటనే స్వరం మార్చిన రాచమల్లు నేరం రుజువైతే రాజీనామా చేస్తామని చెప్పానంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. గతంలో వరుసగా 2 సార్లు గెలిచిన రాచమల్లు ఈసారి ఓటమి పాలయ్యారు. ఓడినా అదే గర్వంతో మాట్లాడుతూ సెన్సేషనల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్లలో ప్రొద్దుటూరులో రాచమల్లు అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఓటమికి ప్రధాన కారణం పవర్లో ఉన్నప్పుడు చేసిన అక్రమాలే అంటూ ప్రచారం ఉంది. అయితే ఓడిన తరువాత కూడా తీరు మార్చుకొని రాచమల్లు తనపై వచ్చిన విమర్శలపై ఏ విచారణకైనా సిద్ధమంటూ సవాళ్లు విసురుతున్నారు. మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు, జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూమి కొనుగోళ్లలో కూడా రాచమల్లు చేతివాటం ప్రదర్శించారని ఎలిగేషన్స్ ఉన్నాయి. అయితే తాను చేసిన అవకతవకలను బయటకు తీయలేరనే ధైర్యమో, తప్పు చేయలేదన్న నమ్మకమో తెలియదుగాని ఏ ఎంక్వైరీకైనా సిద్ధమంటూ పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు రాచమల్లు. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ చేయాలంటూ ఆయనే స్వయంగా వైజాగ్ వెళ్లి సిబిఐ ఆఫీస్లో ఫిర్యాదు చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. పదవిలో ఉన్నంతకాలం విచారణకు సిద్ధమంటూ నాయకులు వ్యాఖ్యానించడం కామన్. ఎందుకంటే వాళ్ల ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కాబట్టి. కానీ రాచమల్లు మాత్రం ప్రభుత్వం మారిన విషయాన్ని గుర్తించలేకపోతున్నాడేమో తెలియదుగాని ఏ విచారణకైనా రెడీ అంటూ సవాళ్లు విసురుతున్నారు. వీటిని అధికార పార్టీ ఏమాత్రం సీరియస్ గా తీసుకున్నా విచారణలో రాచమల్లు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడడం ఖాయమంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలాగే కొనసాగితే మిగిలిన మాజీ ఎమ్మెల్యేలపైన కూడా విచారణలు జరగొచ్చంటున్నారు. రాచమల్లు నోటి దూలతో తామెక్కడ ఇరుక్కుంటామనన్న భయంతో మిగతా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. రాచమల్లు మీడియాలో ఫోకస్ కావడం కోసం తన అభిప్రాయాన్ని అందరి అభిప్రాయంగా చెప్పడం తగదంటున్నారు. తీరు మార్చుకోని రాచమల్లుతో వైసీపీ నేతలకు వస్తున్న ఇబ్బందులేంటి? ప్రొద్దుటూరులో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి మరి.